ఇదేంట్రా ఇక్కడ పడుకుంది ఆల్రెడీ, ఏం వాడతలే చూడరా. అండ్ ఈజీగా లక్షల్లోనే ఉంటుంది. ఇప్పుడు బుర్జ్ ఖలీఫా చూడడం కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద స్క్రీన్ ఉందన్నమాట. దాంట్లో చాలా అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ప్లే అవుతూ ఉంటాయి ఎప్పుడూను. స్క్రీన్ కిందనే పెద్ద యాక్వేరియం ఉంటుందన్నమాట. దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం చూసేద్దాం. అయితే మనం దుబాయ్ అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూకి అయితే వచ్చేసాం. సో ఇదన్నమాట. అండ్ అందు లోపలికి మనం వెళ్తాము. దీంట్లో చాలా రకాల ఫిషెస్ ఉన్నాయన్నమాట. దీని పేరు పర్మిట్ ఫిష్. స్కూబా షార్క్. దీంట్లో ఇంకా చాలా రకాల ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఈ ముందర వెళ్తుంది షార్క్, నెక్స్ట్ వెనకాతలు వెళ్తున్నది గిటార్ ఫిష్. ఇది పర్మిట్, ఇందాక చూసాం కదా మనం. ఇది వచ్చి గ్రూపర్స్ అన్నమాట. నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు అంతా అస్తమాను. ఇప్పుడు మనం యాక్వేరియం లోపలికి వచ్చామన్నమాట. ఎన్ని రకాల ఫిషెస్ తిరుగుతూనే ఉంటాయి ఎప్పుడు అలాగా చాలా గ్రూపులు కూడా ఉంటాయి వాటిల్లో. అయితే ఇప్పుడు కనిపించే ఇది వచ్చి చాలా పెద్దది, అన్నిటికంటే పెద్దదిట. దాని పేరు సా ఫిష్ అనమాట. ఇది అన్నిటికంటే పెద్దదిట. అక్కడ గైడ్ అయితే చెప్తూ ఉన్నారు. గైడ్స్ కూడా ఉంటారు. పే చేయాలనుకుంటా వాళ్ళకి. పే చేస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అన్నీ. This is not a phase, my dear. Time heals the moment, but our hearts were frozen, don't disappear. You escaped from not knowing, but I got a feeling that I'll be right here. ఇప్పుడైతే దుబాయ్ అక్వేరియం అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము అండర్ వాటర్ జూకి అయితే వెళ్తున్నాం. అంటే రెండు ఇంక్లూడెడ్ అనమాట. సో ఫస్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో మీకు దుబాయ్ అక్వేరియం ఉంటుంది. దాని తర్వాత సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి మీకు అండర్ వాటర్ జూ అయితే ఉంటుంది. సో ఇప్పుడు దానికి మీకు వే ఉంటుంది అనమాట. ఫాలో ది స్టెప్స్ అని అంటారు. ఆ వే ప్రకారం వెళ్ళిపోవడమే. అండ్ ఇక్కడ కూడా మీకు కొన్ని చూసుకోండి, దుబాయ్ అక్వేరియం ఇంత పెద్దది అనమాట. సో ఇక్కడ కూడా మీకు చాలా ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే ఇక్కడ నుండి మనం అండర్ వాటర్ జూకి వెళ్ళిపోదాం. Amazon rainforest. So this is the most world feared fish. అండర్ వాటర్ జూలో చాలా రకాల ఫిషెస్ ఉన్నాయన్నమాట. వరల్డ్లో ఉండే డిఫరెంట్ ఫిషెస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు వీళ్ళు. ఇది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. కొన్ని ఫిషెస్ అయితే మనం జీవితంలో చూడలేమో అనిపిస్తుంది. అంటే ఇన్ని రకాలు ఉన్నాయంటే ఎప్పుడూ ఎక్కడ కనిపించవు బహుశా ఇవి. నిజంగా వరల్డ్లో ఇన్ని రకాల ఫిషెస్ ఉన్నాయా అని అనిపించింది. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేది చూడండి, దీని పేరు ప్యాడిల్ ఫిష్ అనమాట. ఇది ఎక్కువసేపు నోరు తెరుచుకుని ఉంటుంది అనమాట. దీనికి పళ్ళు ఉండవు. అందుకని ఏంటంటే దీన్ని నోట్లోకి ఏదైనా వచ్చిందనుకోండి డైరెక్ట్ మింగడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మన ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసాం అనమాట, పింగ్విన్ కోవ్. వీటిని చూస్తుంటే నిజంగా భలే అనిపిస్తుంది. ఎంత ముద్దుగా ఉంటాయన్నమాట ఇవి. వీటి కోసం స్పెషల్గా స్నో అది తయారు చేశారు. అక్కడ మెట్ల మీదకి ఎక్కి టకటకా వెళ్ళిపోయి వాటర్లో మళ్ళీ స్విమ్మింగ్ చేయడం మొదలుపెట్టాయి అవి. పిలిస్తే రమ్మంటే వస్తుందా? ఏసీలు పెట్టారు ఏడు పైన దాన్ని మెయింటైన్ చేయడానికి. ఐస్ అవ్వాలి. So that's Shatu penguins. They're the third largest penguins in the world. We have 19 of them right now in Dubai Aquarium. 10 girls and 9 boys. If you want to know who's ఇవి వాటర్లో అయితే చాలా స్పీడ్గా వెళ్తాయిట. how their behavior towards to the people. ఏం వాడతలే చూడరా. Be careful when it comes to animals because they do play a vital role in the environment. చూడండి
ఇది క్రోకోడైల్ అనమాట. ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకసారి. అసలు ఇది బొమ్మలాగా ఉంది కానీ అది నిజమైంది. అది అదే బొమ్మ అంటే కళ్ళు తెరిచింది సాత్విక్. అవునా? కళ్ళు తెరిచిందిరా. కళ్ళు ఆర్పింగ్ లేదు, లెఫ్ట్ కన్ను రైట్ కన్ను తెరిచింది. కదా ఇంక ఇది చూడండి. ఇప్పుడు తోక ఇక్కడ మొదలు కదా. అరే అవునరా, అది కూడా ఇప్పుడు కళ్ళు ఇది అసలు ఇంత పెద్ద క్రోకోడైల్ ఏంటో. ఇక్కడ నుండి కనబడట్లేదు అంత పెద్దగా. పైన చూస్తే కనిపిస్తుంది. వాటర్ పైన ఈ భూతంతం చిన్నది చేస్తుంది. See the eyes now? Yeah, it's moving around, right? Yeah. It's moving eyes. No. We didn't see the eyes. సో గైస్, ఇప్పుడైతే మనం దుబాయ్ ఫౌంటైన్కి వెళ్తున్నాము. ఫౌంటైన్ షో ఉంటుంది అనమాట ఇక్కడ 6 o'clockకి. సో బయటకి అయితే వచ్చేస్తున్నాం. మళ్ళీ లోపలికి రావాలి తర్వాత, బట్ షో చూడాలి కాబట్టి వీఆర్ గోయింగ్ అవుట్. ఫుల్ అయిపోయాం. బుర్జ్ ఖలీఫా కింద ఒక ఫౌంటైన్ ఉంటుందన్నమాట. అది అక్కడ వచ్చి 6 o'clockకి కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. దానికి బిఫోర్ 1 minute ముందు బుర్జ్ ఖలీఫా మీద అంతా లైటింగ్ అది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ షో 6 o'clock స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఇంకా చీకటి అది ఉండదు కాబట్టి ఓన్లీ ఫౌంటైన్ మీద లైటింగ్స్ అవి ఉంటాయి. తర్వాత సెకండ్ షో 6:30కి అప్పుడంతా చీకటి ఉంటుంది కాబట్టి ఇంక స్టార్ట్ అవుతుంది అనమాట. 1 minute బిఫోర్ బుర్జ్ ఖలీఫా మీద లైటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ 1 minute వెంటనే అయిపోగానే ఇప్పుడు షో స్టార్ట్ అవుతుంది. దగ్గర అయితే అసలు గ్యాప్ లేకుండా ఫోటో దిగాలనిపిస్తుంది అనమాట. అంటే అసలు దాన్ని చూడాలని అనిపిస్తుంది, అక్కడ నుండి రావాలని అయితే అనిపించట్లేదు. అంత బాగుంది అసలు. నైట్ పూట అయితే అసలు సూపర్ ఉంది ఇంకా. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఎట్ లాస్ట్ అయితే లోపలికి వచ్చేసాం. కొంచెం కాళ్ళ నొప్పులు తగ్గాయి. అసలు ఓవర్ కాళ్ళ నొప్పులు వస్తున్నాయి మాకైతే. మధ్యలో కూర్చొని కాఫీ, ఇక్కడ కాఫీ ప్రైస్ అయితే 25 dirhams, అంటే 700 దాకా ఉంది కాఫీ, ఒక కాఫీ. అంత రేట్ అనమాట. లోపల మాల్లో ఎవ్రీథింగ్ ఈజ్ హైపర్ ప్రైస్ నౌ. ఇప్పుడైతే మేము కొన్ని షోరూమ్స్ ఉంటాయన్నమాట, లైక్ లూయి విటాన్, రోలెక్స్. సో ఇవి రెండు అయితే నా ఫస్ట్ బకెట్ లిస్ట్ అనమాట. లూయి విటాన్ ఒకటి, రోలెక్స్ ఒకటి. వీటిలోకి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళడం ఆలోచిద్దాం. ఫస్ట్ అయితే దాని దగ్గరికి అయితే వెళ్ళాలి. అవి చూసి మనం అయితే ప్రొసీడ్ అవ్వం. ఇదిగోండి దుబాయ్ మాల్లో అయితే ఈ ఫాల్స్ ఉంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కూడా మీకు చూపించేస్తాను. ఇప్పుడైతే మనము చూడండి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనుషులు చూడండి ఎలా దూకుతున్నారో. గాట్ దిస్ ఎల్బీ లూయి విటాన్ దగ్గరికి అయితే వచ్చాం. లోపలికి వెళ్దామా అని ఆలోచిస్తున్నాం, ఎందుకంటే ఎలాగో ప్రైజింగ్స్ అయితే ఘోరంగా ఉంటాయి. బట్ చూడడానికి ఏముంది, చూడొచ్చు ఐ గెస్. లూయి విటాన్లో అయితే ఒక స్నీకర్ చూసాం, 4550 dirhams, అంటే 1,07,000 రూపాయలు అనమాట. అసలు బ్లూ కలర్ అనమాట, అది చూసా. ఇప్పుడు ఇంకోటి ఉంది పెండింగ్, రోలెక్స్. వాట్ వి ఫౌండ్ రోలెక్స్. ఎస్, రోలెక్స్ దగ్గరికి అయితే వచ్చాం. అండ్ బకెట్ లిస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏదో ఉందబ్బా, చూద్దాం.
ఇక్కడైతే వాచ్ అయితే పెట్టారు అండ్ ఈజీగా లక్షల్లోనే ఉంటుంది. ఇక్కడ మ్యాక్ ఉంది, పదండి గైస్. మేక ఏ యాపిల్ స్టోర్. అరే యాపిల్ స్టోర్ అంటే అటు కార్నర్ కదా. నేను కింద కూర్చుంటారా, నా వల్ల కావట్లేదు. ఐఎమ్ సో సారీ గైస్, కాళ్ళు లాగేస్తున్నాయి. నేను చెప్తున్నా, డేంజర్. దుబాయ్ మాల్కి మీరు 100% ఒక $2 పెట్టుకొని రండి, లేకపోతే అవ్వదు. ఇంకా మొత్తం అంతా తిరిగి అలాగో తెలియదు కానీ యాపిల్ స్టోర్కి అయితే వచ్చాం. ఎందుకు వచ్చామో తెలియదు, ఎలా వచ్చామో తెలియదు. ఐ గెస్ యాపిల్ స్టోర్ ఇక్కడ కాదనుకుంటా, పైన ఉందనుకుంటా. దానికి కూడా సింబల్ ఇక్కడ పెట్టాడు. ఓ లోపలికి ఉంది. ఒక్క నిమిషం ఆగండి. మనం ఏంటి అటు వెళ్తున్నాం. ఎలాగో ఎస్కలేటర్ కట్టే వెళ్ళాలి కాబట్టి అటు చూపిస్తా ఆగండి. మీకు దూరం పెట్టుకో కెమెరా. ఇది ఒకసారి ఎగ్జాక్ట్ బుర్జ్ ఖలీఫా దగ్గరికి అయితే ఉంది. ఇదే యాపిల్ స్టోర్. ఎంత ఉందో ప్రైస్ చూసి చూద్దాం. My head in my hands, listen up, says my teacher. In front of the class, he says if you're not a believer, I'll love you, that's on you. Better shape up and pay your dues. I'll love you, that's on you. I'll be on a flight soon till the end. I sing you. Gotta know all this propaganda. How do you do? Better that I learn my own medicine for you. Never gonna make them think I'll stand there. For all the things that I've said, pushing me closer to the edge. And I don't let loose, don't mind if I do. For all the things that I've said, pushing me closer to the edge. And I don't let loose, don't mind if I do. Free as the wind and as strong as a piece of amber. Give me a breath like the fire you'll soon remember. Ooh. I'll be on a flight soon till the end. I'm singing. Ooh. Gotta know all this propaganda. How do you do? For all the things that I've said, pushing me closer to the edge. And I don't lose. సో గైస్ చూస్తున్నారు కదా, మా వెనకాల బుర్జ్ ఖలీఫా ఉంది. అండ్ ఫైనల్లీ సెకండ్ డే కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ చాలా ఎంజాయ్ చేసాం ఈరోజు అయితే. ట్రిప్ అదిరిపోయింది. పడుకుంటాం ఇంక ఈరోజు వెళ్ళి రేపు మాక్సిమం అయితే దైరాలోనే ఫుడ్ తినేస్తాము, ఎందుకంటే అక్కడ చాలా చీప్గా ఉంది. అండ్ ఈ ఏరియా అయితే చాలా పాష్ అన్నమాట. చూడండి గైస్, అన్ని లగ్జరీగా ఉంటాయి ఇక్కడ. లగ్జరీ కార్స్, ఇది రోల్స్ రాయిస్. My head in my hands, listen up, says my teacher. In front of the class, he says if you're not a believer, I'll love you, that's on you. Better shape up and pay your dues. I'll love you, that's on you. I'll be on a flight soon. సో నేనైతే సోలోగా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట ఫార్మసీ షాప్కి. ఇక్కడ భలే ఉంది అసలు. ఇప్పుడు రోడ్డు క్రాస్ చేయాలి అవతలకి. నేను ఇంకా రోడ్డు క్రాస్ చేయడానికి వెళ్తున్నా.
మనం రోడ్ క్రాస్ చేస్తున్నామని తెలిసినా కూడా ఆటోమేటిక్గా వీళ్ళు స్లో అయిపోతారు అనమాట కార్ వాళ్ళు. చాలా బాగుంది ఇక్కడ సిస్టమ్ కూడా. రోడ్ క్రాస్ చేయడానికి కూడా ఇట్లా మీదికి ఎక్కేసి యువతల నుంచి అవతలకి వెళ్ళిపోవచ్చు హాయిగా. ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ దుబాయ్. నేనైతే ఆపోజిట్కి వచ్చేసా. ఇప్పుడు మెడికల్ స్టోర్ ఎక్కడ ఉందో ఎత్తుక్కొని మెడికల్ షాప్కి వెళ్ళి ఐ డ్రాప్స్ తీసుకోవాలి. కళ్ళు మండిపోతున్నాయి. సైకిల్స్ కూడా వేసుకొని పోవచ్చు వీటి మీద. ఇప్పుడైతే నేను ఫైనల్గా మెడికల్ షాప్ దొరికింది, వచ్చాను, కొనేసుకున్నాను మెడిసిన్. 2 చూపించారు, ఒకటి 54 dirhams అన్నారు. నాకు అంత వద్దు, నార్మల్గా ఉన్న చాలు, ఎక్కువ రేట్ అయితే అయిపోద్ది మరి అని అంటే సరే పర్లేదని చెప్పేసి మళ్ళీ 30 dirhams కూడా చూపించారు. మైల్డ్ అని చెప్తే ఓకే అనేసి 30 dirhams చూపించారు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఫార్మసీలో కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి ఏది బెటర్ ఆప్షన్ అని చెప్పేసి. ఇట్ ఈస్ వెరీ గ్రేట్. ఇక్కడ మాకు లక్ ఏంటంటే మేము 4 members ఉన్నాం, ఫ్యామిలీ వచ్చాం. సో మాకు ఆప్షన్ ఏంటి, మాకు టూరిస్ట్ వీసా మీద వచ్చిన వాళ్ళకి అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూ సిమ్ కార్డ్ ఫ్రీగా ఇస్తారు. అండ్ అందులో 10 GB ఫ్రీగా ఇస్తారు అనమాట. సో మేము 4 members కాబట్టి రోజుకు ఒకళ్ళం సిమ్ కార్డ్ వేసుకొని వాడేస్తున్నాం. ఇక్కడ మ్యాక్సిమం ఆఫ్ ది షాప్స్ అయితే 24/7 ఓపెన్ ఉంటున్నాయి అనమాట. అదేంటో ఎందుకో తెలీదు, బట్ 24/7 అవైలబిలిటీ అయితే ఉంది. హోటల్ రూమ్కి అయితే వచ్చేసి ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక్కడ నూన్ అనేసి ఒక యాప్ ఉంది. సో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. హ్యాపీగా పన్నీర్ బటర్ మసాలా విత్ నాన్ అండ్ ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా పెట్టేసుకున్నాం. కంప్లీట్ అయిపోయింది డే 2 సక్సెస్ఫుల్గా. ఈరోజు అయితే నా జీవితంలో నేను తిరిగిన టూరిస్ట్ ప్లేసెస్లో ఈరోజు ఐ థింక్ ద మోస్ట్ టైమ్ ఐ హ్యావ్ స్పెంట్ ఆన్ ది టూరిస్ట్ స్పాట్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ హ్యావ్ స్పెంట్ ఇన్ ద దుబాయ్ మాల్ అండ్ బుర్జ్ ఖలీఫాని అయితే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. సో మేక్ ష్యూర్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ leave a comment. Thank you.